హలో ఫ్రెండ్స్, బోరాబండలో పల్స్ పోలియో ప్రారంభించిన మంత్రి. రాష్ట్రంలో 42 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా వైద్య శాఖ చర్యలు చేపట్టిందని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. బోరాబండ యూపీహెచ్సిలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల వ్యాక్సిన్ డోసులు వేలాది మంది సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 28, 29, 30 తేదీలో 0 to 5 ఇయర్స్ పిల్లలందరికీ తప్పనిసరిగా చుక్కలు వేయించాలని మంత్రి కోరారు. ప్రతి సంవత్సరం మనము హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తాము. ఈ కార్యక్రమాన్ని 1995లో పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో పోలియో విముక్త దేశంగా ఆ గోల్ సాధించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు 14 సంవత్సరాలు అవుతుంది. మన ప్రాంతంలో ఎక్కడ కూడా పోలియో కేసులు లేవు. మన దగ్గర 18 సంవత్సరాలు, దేశంలో 14 సంవత్సరాలు, ఎక్కడ కూడా పోలియో కేసులు లేవు. దీనిపైన ప్రజలకు, పేరెంట్స్కు, తల్లిదండ్రులకు ప్రతి సంవత్సరము పుట్టిన పాపల నుంచి 5 సంవత్సరాల వరకు ఈ పల్స్ పోలియో డ్రాప్స్, పోలియో చుక్కలు వేయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము సుమారు పల్స్ పోలియో వ్యాక్సిన్స్ సిద్ధం చేసింది. పైచిలకు పోలియో బూతులు, పైచిలకు ట్రాన్సిట్ పాయింట్స్, రైల్వేసే కానీ, బస్ స్టాండే కానీ, ఇతర జంక్షన్లలో ఈ క్యాంపులు నిర్వహించాలి. పిల్లల పోలియో డ్రాప్స్ అందించాలి. 28, 29, 30 తేదీ మధ్యలో అందరికీ పిల్లలకు పోలియో డ్రాప్స్ అందించాలి. అది ప్రభుత్వం యొక్క చర్య. పేరెంట్స్ అందరితో విజ్ఞప్తి, ఈరోజే కాదు, రేపే కాదు, ఎల్లుండి 3 రోజులు మీరందరూ కూడా పసిపాప నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలందరూ కూడా పోలియో డ్రాప్స్ అందించాలి. పోలియో మన దేశంలో లేదు, అయినా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మన పిల్లలను మనం కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఈరోజు మేమందరం కూడా సహచర మంత్రులే కానీ, శాసన మండలి సభ్యులే కానీ, స్థానిక ఎంపీ కానీ మేమందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి.